Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఇప్పుడు ఏదైనా ఒక క్రైమ్ చేస్తారు కదా, క్రైమ్ చేసినప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి టైంలలో శిక్ష ఉండదు అని అంటే వారి యొక్క మానసిక పరిస్థితి అనేది బాగుండనప్పుడు. అంటే వారు కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం కానివ్వండి, కొంచెం అన్‌కండిషనల్‌గా ఉండడం కానివ్వండి, లేదంటే అన్‌సౌండ్ అయి ఉండడం కానివ్వండి, ఇలాంటివి జరిగినప్పుడు వారు ఏదైనా క్రైమ్ సీన్ చేసినారనుకోండి, వారికి శిక్ష అనేది ఉండదు. వారిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళేసి వారికి అక్కడ చికిత్స అందించడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే కోర్టులోనైతే ప్రొడ్యూస్ చేస్తారు. కానీ వారికైతే శిక్ష అనేది ఉండదన్నట్టు. వారు మంచిగా అయిన తర్వాత అప్పుడు కేసును మళ్ళీ ఒకసారి రీఓపెన్ చేసేసి అప్పుడు వాళ్ళని అడుగుతారు. అడిగిన తర్వాత వారి యొక్క మెంటల్ కండిషన్ ఎలా ఉంది, వారు చెప్పే ఆన్సర్ను బట్టేసి వారి యొక్క విధానం ఎలా ఉంది అనేది మొత్తం అప్పుడు చూసిన తర్వాత దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే రీసెంట్గా నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో ఒక కేసు అనేది ఫైల్ అయ్యింది. అదేంటంటే ఒక తల్లి ఏం చేసింది, 7 సంవత్సరాల తన కూతుర్ని 3వ అంతస్తు నుంచి కూడా కిందికి నెట్టేయడం జరిగింది. షోరాజ్ మేరీ అని చెప్పేసి ఆ పాప పేరు. వారు వచ్చేసి హైదరాబాద్లోనే ఒక గత 20 సంవత్సరాల నుంచి కూడా నివాసం ఉంటున్నారు. తండ్రి వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. తల్లి ఇంట్లోనే ఉంటుంది. అయితే గత కొంతకాలంగా కూడా తల్లికి మానసిక పరిస్థితి బాలేదు. అంటే తను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియట్లేదు. కానీ ఆ రోజు పాప ఇంట్లో ఉండడం జరిగింది. ఇంట్లో ఉన్నప్పుడు తనను పైకి తీసుకెళ్లేసి 3rd ఫ్లోర్ నుంచి వెళ్ళి కూడా కిందికి నెట్టేసింది. నెట్టేయంగానే ఇమీడియట్గా అక్కడ నుంచి పడిపోయింది కాబట్టి ఆ చిన్న పాప దెబ్బలు బాగా తగిలేసి చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటే ఎవరైతే ఉంటారో లోకల్ వాళ్ళు తీసుకొని గాంధీ హాస్పిటల్కి ఇమీడియట్గా తరలించారు. తరలించిన తర్వాత అక్కడ ఏమైందంటే చికిత్స పొందుతున్నప్పుడే పాప చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కేసులో పోలీసులు దీన్ని ఎలా దర్యాప్తు చేస్తారు, అసలు ఈ కేసును ఫైల్ చేసుకున్న తర్వాత వారి యొక్క స్టేట్మెంట్ ఎలా తీసుకుంటారు, ఇకపోతే ఇందులో శిక్షలు ఉంటాయా అంటే ఇందులో ఆవిడ యొక్క తల్లి కండిషన్ బాగాలేదు, మానసికంగా చాలా డిస్టర్బ్ అయి ఉన్నది, పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి తండ్రి చెప్పాడు. కాబట్టి ఆవిడను ఫస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత నిజంగానే ఆవిడ యొక్క మెంటల్ స్టెబిలిటీ ఏ విధంగా ఉంది, అంటే ఆవిడ ప్రవర్తన విధానం ఏ విధంగా ఉంటుంది, ఆవిడ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, తను సంతోషంగా ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, బాధలో ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలా క్రైమ్ చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు చేతిలో ఉన్న పాపను అంత పైనుంచి వెళ్ళి నెట్టేసిన తర్వాత ఆవిడకు హ్యాపీ అనిపించిందా, లేదు అంటే ఏదో సరదా కోసం చేసిందా, లేదు అంటే ఏంటి అనే దానిపైన మొత్తం కూడా వారు ఏం చేస్తారంటే డాక్టర్స్ ట్రీట్మెంట్ అంటే చూస్తారు. చూసిన తర్వాత నిజంగానే తన మైండ్లో ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి, తన మానసిక పరిస్థితి నిజంగానే బాగాలేదు అని చెప్పేసి కనుక ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళు సర్టిఫైడ్ చేశారనుకోండి, అప్పుడు ఆ సర్టిఫై ఏదైతే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని ప్లస్ తర్వాత పోలీసుల యొక్క షార్ట్షీట్ని ప్లస్ రిపోర్ట్ని అంతా తీసేసుకొని కోర్టులో ఈ యొక్క ముద్దాయితో వెళ్ళి అటెండ్ అవ్వడం జరుగుతుంది. అటెండ్ అయిన తర్వాత ఈ పరిస్థితి బాగాలేదండి, గత కొంతకాలంగా కూడా ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్న దాన్ని రిపోర్ట్స్, ఇకపోతే టాబ్లెట్స్ ఏం యూజ్ చేస్తుందో అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి ప్రొడ్యూస్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు జడ్జి గారు దాన్ని మొత్తం పరిశీలించిన తర్వాత దానికి ఒక 2-3 హియరింగ్స్ ఉంటాయి. ఒకటే హియరింగ్లో ఇది కంప్లీట్ అవ్వదు. సో అట్లా ఉన్న తర్వాత నెక్స్ట్ మొత్తం పూర్తి స్థాయిలో క్లియర్గా మొత్తం చెక్ చేసిన తర్వాత చెక్ చేసిన తర్వాత అప్పుడు నిజంగానే ఈవిడ యొక్క మెంటల్ స్టెబిలిటీ అనేది సరిగ్గా లేదు, ఈవిడకు వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈవిడని ఈ యొక్క మానసిక ఏదైతే ఉంటుందో వారి యొక్క డాక్టర్తో సంప్రదించేసి హాస్పిటల్లో చేర్చండి అని చెప్పేసి కోర్టు అక్కడ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులో మరి పాప చనిపోయింది కదా, కేసు ఫైల్ అయింది కదా, పనిష్మెంట్స్ ఉండవా అని అంటే నిజంగానే పనిష్మెంట్ ఉండాలంటే కేసు నుంచి తప్పించుకోవాలి, లేదంటే కేసు నుంచి వెళ్ళి నిజంగానే ఆవిడకు శిక్ష పడకుండా ఉండాలి అని అంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇది ఒక వర్షన్ విన్నాం కదా, ఎప్పుడైతే ఆవిడ ఒక్కొక్కప్పుడు ఇలా బిహేవ్ చేస్తుందా, లేదంటే ఎప్పుడు ఇలా బిహేవ్ చేసినప్పుడు నిజంగానే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారా, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత అప్పుడు సర్టిఫికేట్ అనేది ఉండడం జరిగిందా, సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ప్రజెంట్ చేయాలి కదా, అవి ప్రజెంట్ చేయని పక్షంలో డాక్టర్ దగ్గరికి పంపించిన తర్వాత అప్పుడు ఏమవుతుందనంటే ఆ డాక్టర్ చెక్ చేసిన తర్వాత అప్పుడు ఇచ్చిన దాన్ని బట్టేసి అది కొంచెం డ్రాగ్ అవుతుంది. డ్రాగ్ అయిన తర్వాత అంటే ఈవిడ కావలసుకోనే ఇలా తన యొక్క ఆనందం కోసం ఇలా చేసింది అని కనుక ఎవరైనా డాక్టర్స్ కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్న పోలీసులు కానివ్వండి నిర్ధారణకు వస్తే అప్పుడు ఇది మర్డర్ కేసు కిందికి రావడం జరుగుతుంది. ఆవిడకు 7 సంవత్సరాల పాటు కూడా జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి. తల్లి అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడరు. ఇక్కడ
ఎప్పుడైనా సరే ఒక క్రైమ్ చేసినప్పుడు వాళ్ళు ఎవరైనా సరే వారికి శిక్షలు అనేవి కామన్గా ఉంటూనే ఉంటాయి. కాబట్టి 7 సంవత్సరాల పాటు కూడా జైలు శిక్ష విధిస్తారు. విధించిన తర్వాత అప్పుడు పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కేసులో కూడా పోలీసులు దర్యాప్తు అనేది కంపల్సరీగా ఉంటుంది. దర్యాప్తు చేయకుండా వారు షార్ట్ షీట్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయలేరు. ఇలాంటి కేసులలో చెప్పాను కదా, 60 నుంచి 90 రోజుల్లో కంపల్సరీగా షార్ట్ షీట్ అనేది కోర్టులో వెయ్యాలి. వెయ్యని పక్షంలో అక్కడ జడ్జి గారు చాలా సివియర్గా మీన్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు ఒక కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు అది ఎంత తొందరగా ఫినిష్ అవ్వాలి అనే దానిపైన డిపెండ్ అయిపోయి మొత్తం కేసు అంతా చేస్తారు. ఇక్కడ చూసేసుకుంటే 7 సంవత్సరాల పాప కాబట్టి అటు తండ్రి ఏమని చెప్పాడు, ఆవిడ యొక్క మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్పారు. అదేవిధంగా దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా బాగాలేదు అని చెప్పేసి అన్నారు. అంటే బాగాలేదు అంటే ఇలాంటివి ఎప్పుడైనా రిపీట్ చేసిందా, అంటే ఎప్పుడైనా పాప విషయంలో కానివ్వండి, హస్బెండ్ విషయంలో కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళ విషయంలో కానివ్వండి, ఏమైనా ఆవిడ ఇలా హామ్ చేయడానికి ట్రై చేసిందా, వారి మీద గాయపరచడానికి ఏమైనా వెళ్ళడం జరిగిందా, రాళ్లతో దాడి ఏమైనా చేసిందా, లేదంటే కత్తి చేతిలో పట్టేసుకొని ఏమైనా చేయడం జరిగిందా, లేదు అంటే పాపను ఏమైనా చంపడానికి ప్రయత్నం చేసిందా, ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి ఆవిడని ఎప్పుడైతే పోలీసులు అదుపులోకి తీసుకొని అడుగుతుంటారో ఆవిడ చెప్పే సమాధానాన్ని బట్టేసి ఆవిడ యొక్క పరిస్థితి ఏంటి అనేది పోలీసులకు మాక్సిమం అక్కడ అర్థమైపోతుంది. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే మానసిక పరిస్థితి బాగాలేకపోతే ఇప్పుడు ఒకటి చెప్తారు, తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చెప్తారు, తర్వాత నెక్స్ట్ వాళ్ళ చేష్టలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి దాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే పోలీసు వారు చాలా వరకు ఇలాంటి కేసులను సాల్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక కేసుని దర్యాప్తు చేస్తున్నప్పుడు కానివ్వండి, స్టేట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కానివ్వండి, అప్పుడు ఇలాంటి సమయాలలో ఖచ్చితంగా వాళ్ళు ఎంక్వైరీ చేసే విధానంలో చాలా రకాల వాళ్ళ యొక్క స్టెప్స్ని తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క కేసు గతంలో ఏదైనా కేసుకి ఇంటర్లింక్ అవుతుందా లేదా అన్నది కూడా చూసుకుంటారు. నిజంగానే తన భార్య యొక్క మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు 7 ఏళ్ల పాపను తనతో ఎందుకు పెట్టారు ఒకటి, రెండోది ఇంట్లో ఉంటున్నప్పుడు మరి మానసిక పరిస్థితి బాగాలేని పర్సన్ తోటి ఈయన కాపురం ఏ విధంగా చేస్తున్నాడు, తను చేస్తున్నప్పుడు ఏమైనా అంటే వంట విషయంలో కానివ్వండి, ఇంట్లో ఉన్న పనుల విషయంలో కానివ్వండి, ఏమైనా ఆవిడ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ప్రతిదీ ఈ దర్యాప్తులో అనేది ఖచ్చితంగా చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఇటు పెద్దవారు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, అదేవిధంగా యూత్ కానివ్వండి, యంగ్స్టర్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఒక చిన్న విషయం ఉంటే దానికోసం ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళడం అనేది జరుగుతూ వస్తుంది. కాబట్టి ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు వారి మైండ్ ఆ టైంలో ఎవరైనా విసిగించారనుకోండి, ఏంటి వీళ్ళు నన్ను విసిగిస్తున్నారు అని చెప్పేసి కోపానికి గురైపోయి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆ క్షణంలో మర్చిపోవడం అనేది చేస్తూ ఉన్నారు. దానివల్లనే ప్రాణాలు కోల్పోవడం, ఇంకొకరికి హామ్ చేయడం, ఇంకొకరి ప్రాణాలు తీయడం, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఈ రోజుల్లో ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆలోచన విధానం అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వస్తున్న ప్రాబ్లమ్సే ఈ విధంగా ఒకరిని ఒకరు చంపుకోవడం, అదేవిధంగా వాళ్ళ వరుసలు కూడా మర్చిపోతున్నారు. హస్బెండ్ను వైఫ్ చంపుతుంది, వైఫ్ను హస్బెండ్ చంపుతున్నాడు, అత్త కోడలు చంపుతుంది, కోడలు అత్తను చంపుతుంది, మామయ్యను కోడలు చంపుతున్నాడు. ఇలా పాపలను పిల్లలను కన్న తర్వాత తీసుకెళ్లి ఎక్కడో వదిలేస్తున్నారు, లేదంటే కాళ్ళు చేతులు విరిచేస్తున్నారు, ఇలా బిల్డింగ్ పై నుంచి పడేస్తున్నారు. ఇక పిల్లలైతే అసలు నా తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు, టీచర్లు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి బిల్డింగ్స్ పై నుంచి దూకేస్తున్నారు. అంటే రిజెక్షన్ అనేది ఈ మధ్య కాలంలో ఎవరికి కూడా యాక్సెప్ట్ అవ్వట్లేదు. దాంతోపాటు వారు ఏదైనా ఒక మాట చెప్పినా, లేదంటే ఒక పని చెప్పినా వినకపోయినా కూడా వాళ్ళు కోపానికి గురవడం జరుగుతుంది. అలాంటి కారణాల వల్లనే ఎక్కువగా క్రైమ్స్ అనేవన్నీ జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువగా ఆత్మహత్యలు కానివ్వండి, హత్యలు కానివ్వండి ఎక్కువ చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి పోలీసులు అయితే కేసులు ఫైల్ చేసుకుంటున్నప్పుడు చాలా క్లియర్గా తెలుస్తుంది. కోర్టుకు ఎప్పుడైతే వచ్చేసి వాళ్ళు ఎవిడెన్సెస్ కానివ్వండి, అదేవిధంగా కోర్టు యొక్క ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి రన్ అవుతున్నప్పుడు అవి మనము చూస్తూ ఉన్నాం. అంటే మేము ఎక్కువగా వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ చోటు చేసుకోకుండా ఉండాలి అనుకుంటున్నప్పుడు, మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు పిల్లల్ని కానివ్వండి వారిని ఇంట్లో కాకుండా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేసి ట్రీట్మెంట్ చేయాలి. లేదు అంటే ఒక 1 or 2 months వరకైనా కూడా హాస్పిటల్లో వదిలేస్తే వారు బాగైన తర్వాత బయటకు వస్తే అందరితో బాగుండడం కానివ్వండి, లైఫ్ అనేది చక్కగా ఉండడం కానివ్వండి జరిగేది. అనవసరంగా ఇప్పుడు 7 సంవత్సరాల పాపను కోల్పోయినా తండ్రి మిగిలిపోయాడు. మరి తల్లి పరిస్థితి ఏమో బాగాలేదంటున్నారు. అది డాక్టర్స్ ధృవీకరించిన తర్వాత ఆవిడకు జైలు శిక్ష పడుతుందా లేదా అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ పడితే మాత్రం నేను చెప్పినట్టుగా 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదేమైనా సరే కానీ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.